హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఎంత పర్సెంటేజ్ ఉండొచ్చు? పర్సంటేజ్ నేను చెప్పలేను, ఒక 100 crores పైన ఉన్నారు 100 crores పైన. ఇప్పుడు ప్రపంచంలో. ప్రపంచ జనాభా 700 కోట్లు, 700 కోట్లలో 700 ప్లస్. ఎక్కువ విశ్వాసం ఎవరిని నమ్ముతున్నారు? ఈ ప్రపంచంలో ఒక 250 కోట్ల మంది, 300 కోట్ల మంది ముస్లిమ్స్, ఓ 300 కోట్ల మంది క్రైస్తవులు. ఇవి కాకుండా మన మన జనాభా ఎంత? హిందువుల జనాభా ఓ 100 కోట్లు ప్లస్. 100 కోట్లు. మనకంటే వాళ్ళ విశ్వాసం ఎక్కువ ఉంది కదా, ఎక్కువ ఉంది కదా. ఇప్పుడు మళ్ళీ నమ్మొచ్చు అంటారా? జోకులు వస్తాయి, చెప్తా. ఇవన్నీ రిపీటెడ్ క్వశ్చన్స్, అందుకని నేనేమి ఫీల్ అవ్వట్లేదు. ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ మందికి నమ్మితే నువ్వు నమ్మాలా? ప్రపంచంలో ఎక్కువ మంది మందు కొడితే నువ్వు మందు కొట్టావు. అట్లా మారిన వాళ్ళు ఉన్నారు. ఏంటి మారడం అంటే? మారడం అంటే మతం మారు. నువ్వు చెప్పేది ఎక్కువ మంది మారారు కాబట్టి మారిన వాళ్ళ? అవును. సరే, నీ క్వశ్చన్ చెప్తా. నేను తర్వాత త్వరలో యుఎస్ వెళ్తాను, అక్కడికి వెళ్ళి వీడియోలు పెడతా, నీకు అర్థమయ్యేలా. నీకు తెలుసో తెలీదో, చాలా ఫాస్ట్గా ఇతర దేశాల్లో వదిలేస్తున్న మతం ఏదో తెలుసా? ఇదే గొర్రె మతం. నువ్వు నెట్లో కొట్టు చర్చ్ ఫర్ సేల్ అని, ఎన్ని వస్తాయో. టెంపుల్ ఫర్ సేల్ ఏమన్నా వస్తుందేమో చూపించు. రాధా మనోహర్ దాస్ గారికి బీజేపీకి ఏమైనా సంబంధం ఉందా? ఉంటే నిరూపించు. ఉందా? సంబంధం ఉందా? మీ ఇంట్లో మా బీరువా ఉంది. మీకు బీజేపీకి సంబంధం ఉందా? ఉంటే నిరూపించు. మీకు బీజేపీకి సంబంధం ఉందా? ఉంటే నిరూపించు. రాధా మనోహర్ దాస్ గారిని, రాధా మనోహర్కి ధర్మానికి సంబంధం ఉంది. క్రాంతి, రాధా మనోహర్ దాస్ ని పోషిస్తుంది బీజేపీ అని అంటున్నారు. మీ ఇంట్లో మా బీరువా ఉంది, నిన్ను పోషించేది నేనే, నీకు డబ్బులు ఇచ్చేది నేనే అంటే అవుద్దా? ఉంది, నేను ఇస్తా. ఉంది, నేను ఇస్తా. బీరువా మీరు కూడా ఒప్పుకోండి. మరి ఎట్లా? నువ్వు నిరూపించాలి. ఒప్పుకో అంటే అయిపోతుందా? ఇప్పుడు నేను ధర్మం కోసం మాట్లాడుతున్నా, దేశం కోసం మాట్లాడుతున్నా. గమనించండి, ఎప్పుడన్నా గమనించావా? ఏ వ్యక్తుల పేర్లు కాదు నేను మాట్లాడేది. ఇప్పుడు యాదగిరిగుట్టలో 500 టికెట్ పెట్టారు, మాట్లాడానా లేదా? మాట్లాడారు. ఎందుకు మాట్లాడా? అది గుడి కాబట్టి, అవునా? మసీదుకి 80 లక్షలు ఇచ్చారు ఆ హయాంలో, వనపర్తి దగ్గర ఎక్కడో. ఆ మసీదు బాగు చేస్తుంటే అందులో శివలింగాలు ఏవో బయటపడ్డాయి. ఎందుకని? అది గుడి కాబట్టి. మాట్లాడానా లేదా? మాట్లాడారు. అలాగే నిన్న నువ్వు అడగలేదు, నేనే చెప్తున్నా, శ్రీశైలంలో పులిహారలో ఎముకలు వచ్చినాయి. ఎందువల్ల? అక్కడ ఉద్యోగం చేసే వాళ్ళలో గొర్రెలు ఉన్నాయి కాబట్టి. నేను ఏం చెప్తానంటే, అక్కడ గొర్రెలు రావడానికి కారణం ఎవరు? లేదా తిరుమలలో గొర్రెలు రావడానికి కారణం ఎవరు? దాన్ని వ్యతిరేకిస్తాం. అక్కడ ఎవడున్నా మై ప్రయారిటీ కంట్రీ, మై ప్రయారిటీ టెంపుల్స్, మై ప్రయారిటీ ధర్మం. రైట్, సూపర్. అండ్ మీకు ఇంకొక బిరుదు ఉన్నది, అది మీరు అబ్జర్వ్ చేసి ఉంటారని అనుకుంటున్నా. మిమ్మల్ని యోగి ఆదిత్యనాథ్తో చాలా మంది పోలుస్తున్నారు. ఆయన ఒక కొండ, నేను చాలా చిన్నవాడిని. ఎందుకంటే వారి మఠము ప్లస్ రాజకీయపు కుటుంబం ఉంది. నేను చాలా సామాన్యుడిని. మీకు రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన ఉన్నదా? అసలు ఆ విషయంలో నేను ఇంతకుముందు సమాధానం చెప్పా. మనం ఓపెన్గా చెప్తా, వార్డు మెంబర్ కూడా గెలవను, అంత కాన్ఫిడెంట్ ఉంది మన వాళ్ళ మీద. కాబట్టి నాకు అసలు ఆశ, ఆలోచన రెండు లేవు. రైట్, మీకు ఖచ్చితంగా నేను నిలబడితే వార్డు మెంబర్ కాదు, ఎమ్మెల్యే కాదు, ఎంపీ కాదు, ఇంకేమన్నా అవ్వగలుగుతాన్న కాన్ఫిడెన్స్ వచ్చిన రోజు రాజకీయాలకు వస్తారా? నాకు అసలు ఆసక్తి లేదు. నాకు ఆసక్తి ఏమిటంటే, నాకు ఇష్టమైన పని అయితే బాగా చదువుకోవడం. చదువుకోవాలంటే మీలాంటి వాళ్ళంటే తొందరగా వెళ్ళిపోతే చదువుకోగలను. కాబట్టి అంటే నేను ఇప్పుడు వెళ్ళిపోవను కాదు, కానీ నిన్నని కాదు, ఇవన్నీ ఎందుకు వచ్చింది? నేను మాట్లాడడం వల్ల కదా. నేను ఎందుకు మాట్లాడాల్సి వస్తుంది? మాట్లాడవలసిన వాళ్ళు మాట్లాడకపోబట్టే కదా. ముని అంటే మౌన వృత్తిని అవలంబించిన వాడు ముని అంటారు. నాలంటోడు ఏం చేయాలి? మూల కూర్చొని జపం చేసుకోవాలి. నేను అందుకే కదా ఇల్లు వదిలేసాను. నేను చదువుకోవాలి, నాకు ఇష్టమైన పని, నా బోల్డ్ పుస్తకాలు ఉన్నాయి కూడా. కానీ ఎందుకు మాట్లాడుతున్నా? ఎవడు మాట్లాడట్లేదు కాబట్టి మాట్లాడుతున్నా, అంతే. మీలాంటి వాళ్ళ నుంచి చాలా మంది ఈ సభ్య సమాజం చాలా నేర్చుకోవాలి, మేము కూడా నేర్చుకోవాలి. కాకపోతే మీరు కొన్నిసార్లు మాట్లాడేటువంటి భాష కటువుగా, ఇబ్బందికరంగా, వినసొంపుగా ఉండదు, అన్యాయంగా ఉంటుంది, అధర్మంగా. ఎందుకు చెప్పండి మీరే. చాలాసార్లు చెప్పా, మళ్ళీ చెప్తాను. ఎప్పుడు చెప్పేదే పాత ఉదాహరణే, సరదాగా చెప్తా. రైల్లో ఉన్నా ఎవరో మాట్లాడుతున్నారు, ఒక ఆయన సెల్ఫీ తీసుకున్నాడు, మా అబ్బాయిని తీసుకొస్తాను వెళ్ళాడు.
మళ్ళీ వచ్చేసరికి చుట్టూ జనం ఉన్నారు. ఇతను వాళ్ళతో చెప్తున్నాడు ఒకరిద్దరితో, ఈయన వాళ్ళనే కాదండి బాబు, మా అన్న కూడా ఏం స్పేర్ చేయడు, మా అన్న కూడా తిడతాడు హిందువులను కూడా అన్నాడు. నాకు కొంచెం చిన్న స్థలమే కాబట్టి నాకు వినపడిపోయింది. ఇట్రా అన్న, వేలు ఇలాగి అన్న, ఈ వేలు ఇప్పుడు ప్లగ్లో పెడితే ఏమొస్తుంది అన్న. షాకు. ఇప్పుడు నా వేలు పెడితే ఏమొస్తుంది అన్న. షాకు. నువ్వు పెడితే షాకు, నేను పెడితే కేకు రాదు, ఎవడు పెట్టినా కేకలే వస్తాయి కదా కదా. సేమ్ అలాగే మేకు కేకులో దించడానికి సుత్తి కావాలన్నా, వద్దుగా. అది గోడలో దించాలంటే అంతే, అది కూడా అంతే. సార్ 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 అని మనం అంటుంటే వాడు యారా 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 అంటే ఎంతసేపు ఉంటాం? రియాక్ట్ అవ్వాలా వద్దా? రైట్. అంటే ఇప్పుడు ఈ పర్సన్ ఉన్నాడు, ఆ పర్సన్ ఏంటంటే ఒక ప్యాంట్ ఒక షర్ట్ వేసుకున్నాడు, ఫార్మల్గా ఉన్నాడు, అంటే ఓ యూనిఫామ్ అనేది లేదు, తను ఎట్లయినా ఉండొచ్చు, ఆయన ఇష్టం, ఆయన ఇష్టం. ఇప్పుడు మనం కెమెరా ముందు ఉన్నాం, కొంచెం పద్ధతిగా ఉండాలి, ఒక చాలా మందికి చూస్తుంటారు కాబట్టి వాళ్ళకు మనం ఏదైనా మెసేజ్ ఇచ్చే విధంగా ఉండాలి. సో మీ నుంచి చాలా మంది మెసేజ్ తీసుకుంటారు కదా, మీరు అంటే మెసేజ్ కాదన్నా, మెసేజ్ తీసుకుంటే మసాజ్ చేయించుకోవాలన్నా నేను? కాదన్నా, నీకు అర్థమయ్యేలా చెప్తాను. నా డైలాగే బోయపాటి సీను వాడాడు, బోత్ ఆర్ నాట్ సేమ్. ఎప్పుడో చెప్పాను, దానికి కావాలితే రుజువు యూట్యూబ్లో వెతుక్కో. అంటే అయినా అంత సినిమా లేదు, మనకు కావాల్సింది జనాలకు వెళ్ళడం. కాపీరైట్స్ పెడితే నా ఉద్దేశం జనాలకు వెళ్ళడం కదా, సరదాగా చెప్పాను. అంటే ఎవరో పిల్లలు, గురూజీ ఈ వీడియో మీరు 2019లో పెట్టారు, ఈ ఆఖండ సినిమా ఇప్పుడు వచ్చింది అని ఊరికి కంపేర్, ఆ డైలాగ్ చెప్తారు సరదాకి. బోయపాటి సీను మంచి సినిమా తీసేది అప్రిషియేట్ చేయాలి, అది ముఖ్యమా, నీ డైలాగ్ ముఖ్యమా? అది కాదు. మంచి విషయం ఏంటంటే, మీ ఇంటికి వచ్చి ఎవరైనా మీ నాన్నగారు ఉన్నారా సార్, నాన్నగారు ఉన్నారు, లేరు, బయటికి వెళ్ళారు, ఏదో చెప్తాం. ఇంకోలా అడగడం ఉంది, నీకు తెలుసు ఎలా అడగకూడదు, అలా అడిగాడు, దాన్ని తగ్గట్టే చెప్తాం, అలా చెప్పాలి. నేను అలాగే చెప్తున్నా. ఇంక మెత్తగా యాక్షన్ అయితే చేయలేను నేను. కరుస్తా అంటారు, అరిస్తే అరుస్తా, వీపు మీద చరుస్తా, తమ్ముడే తర్వాతే. సూపర్. ఓకే, ఫైనల్గా క్రైస్తవులకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నన్ను అంటే నువ్వు అడిగినట్టే వాళ్ళు వీళ్ళు ఫోన్ చేసి అడుగుతారు కదా, సార్ మీకు క్రైస్తవులు అంటే ఎందుకండి ద్వేషం, కోపం, అది ఇది అని అడుగుతారు. అసలు ఇక్కడ ఏమైనా క్రైస్తవులు ఉంటే కదా అంటాను నేను. రాంబాబు క్రైస్తవుడు ఎలా అవుతాడు, సాంబశివరావు క్రైస్తవుడు ఎలా అవుతాడు, సతీషు అనిలు క్రైస్తవులు ఎలా అవుతారు? తోక వాడుకుంటూ ఈపీ రెడ్డి అంటాడు, లేకపోతేనేమో మోజెస్ చౌదరి అంటాడు, థామస్ రెడ్డి అంటాడు. ఏందనేది ఇదే 50-50 గాళ్ళు. ఇక్కడ క్రైస్తవులు ఎవ్వరు లేరు, అంతా మనోళ్ళేనా, మన పుట్టినోళ్ళే. ఓకే, ఇంకేంది? మీరు గతంలో ఒకసారి ఒక ఛాలెంజ్ చేశారు, మీరు కొన్ని ప్రశ్నలు వేసి ఆ ప్రశ్నలకు సమాధానం చెప్తే వాళ్ళకు పారితోషికం ఇస్తూ ఆ సమాధానాలు క్లియర్ చేసిన వాళ్ళకు మతం మారుతా అని చెప్పి ఛాలెంజ్ చేశారు. రెడీ, ఇప్పుడే మీకు షీట్ ఇచ్చేస్తా 26 క్వశ్చన్లు, తర్వాత నీకు వాట్సాప్ కావాలంటే పంపిస్తా, షీట్ ఉంది. ఆ వాటికి సమాధానం చెప్పడానికి ఒక క్రైస్తవ మిత్రుడు రెడీగా ఉన్నాడు, రియల్లీ రెడీగా ఉన్నాడు. తను చెప్తానంటే కూడా మీరు తిరస్కరించారంట. చచ్చా, తిరస్కారం లేదు నాన్న. ఇప్పుడు నువ్వు ఆయనకి ఇస్తాడు పేపర్, ఒకసారి అందులో ఉంది 26 క్వశ్చన్లు ఆయనకి ఇచ్చే. కాదా, నాకు ఫోన్ చేశారు, నీకు కాదు నాకే చేశారు, విపి రెడ్డి గారని, ఆయన రాజమండ్రి దగ్గర ఒక పాస్టరు, ఆయన ఫోన్ చేశారు. మీ 26 క్వశ్చన్కి ఆన్సర్ చెప్పేస్తా అన్నాడు. అంటే నేను అన్నాను, ఒక్క క్వశ్చన్ చెప్పండి సార్ ముందన్నాను. ఏమన్నాను, శాంపిల్ ఒకటి చెప్పండి అన్నా. 26 ఒకేసారి చెప్పేస్తా అన్నాడు. సార్ మీకు బండి వచ్చేలేదు, టెస్ట్ డ్రైవ్ అనుకోండి, ఒకటి చెప్పండి సార్ అన్న. అలాగే డిబేట్ కూర్చోవాలనుకుంటే క్వాలిఫికేషన్ కూడా ఉండాలి కదా, క్వాలిఫికేషన్ టెస్ట్ మీరు నా దగ్గరికి ఎందుకు వచ్చారు? ఆ కంటెంట్ ఏదో ఉందని కదా. చాలామంది శిఖ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారు, చాలామంది నా డ్రెస్లా కట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా, ఎందుకు వెళ్ళలేదు? అలాగా ఓ మెకానిక్ కూర్చుంటే ఒక అవుట్పుట్ వస్తుంది, డాక్టర్ కూర్చుంటే ఒకటి వస్తుంది, డాక్టర్ మెకానిక్ కూర్చోబెట్టితే ఏమొస్తుంది సార్? అట్లా నేను హిందువుని, ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, ప్లీజ్ లెట్ మీ కంప్లీట్. అలాగే అటువైపు కూడా ప్యూర్ క్రిస్టియన్ అయి ఉండాలి, కొన్ని నియమాలు ఉన్నాయి, ఓ 15, ఈ షుడ్ బి క్వాలిఫైడ్. అందుకని ఎవడంటాడు చెప్పేస్తే ఎలా సార్? చెప్పడానికి వాడు నిజాయితీ నీతి ఉండాలి కదా. నేను కాఫీ తాగకూడదు, నేను తాగను అందరికీ చెప్తూ
ఇక్కడ కాఫీ సిప్పింగ్ చేస్తూ కాఫీ గురించి మాట్లాడకూడదు. మీ హిందూ మతంలో కులాలు ఉన్నాయి, మేము దాన్ని వ్యతిరేకిస్తున్నాం, మా క్రైస్తవంలో అంతా సమానం. నా పేరు విపి రెడ్డి, నా పేరు మోజస్ చౌదరి. ఇంకేముంది పండగుడు? మీ హిందూ దేవుళ్ళు, మీ శివుడు అలాంటోడు, మీ రాముడు ఎలాంటోడు. నా పేరు సాంబశివరావు, నా పేరు రాంబాబు. ఇంకేముంది సినిమా? నువ్వు దొంగ, అదే నా బెంగ. ఐ వాంట్ ఏ పర్సన్ లైక్ ఏ గంగా. మీరు ఒక మెకానిక్ అనుకుంటే అవతల ఉన్నటువంటి మెకానిక్ మీరు ఎవరిని చూస్ చేసుకోవాలనుకుంటున్నారు? నీకు సింపుల్ చెప్పాను నాన్న, ఐ డోంట్ హ్యావ్ ఎనీ క్రిస్టియన్ ఆర్ ముస్లిం బ్యాక్గ్రౌండ్. ఐఎమ్ ఏ ప్యూర్ హిందూ సనాతనవాది. అటువైపు కూడా అలే కోరుకుంటున్నా. వీళ్ళంతా 50-50 కలగదు. నీకేం ఫోన్ చేశాడు అన్నావు కదా, పేరు చెప్పగలవా ఆయన పేరు? పాల్ ఏదో పేరు చెప్పావు కదా. పాల్ అనే పేరు ఎందులో ఉంటుంది? ఇందాక నువ్వు లేవు కదా, సారీ, వేరే చోట ఇంటర్వ్యూ ఇచ్చా. ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, గోదావరి గొర్రె అంటే గొర్రె అని పెడతాం, గొర్రెలు కాబట్టి. గొర్రె అంటే బుర్రలేందని అర్థం, అంతే. ఓన్లీ ఫర్ మటన్, అంతకుమించి దేని పనికి వస్తుంది అది? ఓ గొర్రె దూకితే అన్ని దూకుతాయి. ఏం ఎడిట్ చేయొద్దానా సింహాద్రి? అదా నేను అప్పన్న అయిపోతా తర్వాత. సో ఫోన్ చేశాడు, బాబు ఏం పేరు అన్న. ఏం పేరు? వెంకట్. మీ నాయన పేరు ఏందన్న? ఏం పేరు తెలుసా? పాల్ ప్రసాద్ అన్నాడు. అంటే పాలు అమ్ముతారా అన్న. కాదు, బైబిల్లో ఒక పేరు అన్నాడు. మరి ప్రసాద్ అన్న. ఉట్నే పెట్టుకున్నాం అన్నాడు. పాల్ ప్రసాద్ కొడుకు పేరేంది? వెంకట్. సింక్ అవ్వాలి కదా నాన్న. పాల్ ప్రసాద్ కొడుకు ఏదో జీసస్సో, లేకపోతే మోజెస్సో, మోషేయో, లేకపోతే దావీదో అయితే కొంచెం సింక్ అవుద్ది. నీకేమో ఈ పేర్లన్నీ కావాలా, సర్టిఫికెట్లో హిందూ కావాలా, కులం కావాలా, బైబిల్లో మలం కావాలా. మాకెందుకు రావి?